ఈరోజు భాగ్యలక్ష్మి అమ్మవారి బోనాల సందర్భంగా ప్రభుత్వ పరంగా ప్రభుత్వం నన్ను ఇక్కడ అమ్మవారి బోనాలు ప్రారంభించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఇక్కడ అందరు ముఖ్యమైన మంత్రులందరూ కూడా కొన్ని దేవాలయాల్లో శాస్త్రోక్తంగా మొదటిసారి ఈ విధంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. ఈ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ పట్టణ ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదం నుంచి పోయిన సంవత్సరం వర్షాలు లేక ఎంతోమంది తెలంగాణలో రైతులు ఇబ్బందులు పడ్డారు. అలాంటివి లేకుండా ఈసారి ఇప్పటికే వర్షాలు మంచిగా సంతోషంగా ఉన్నారు. వర్షాలు కూడా బాగా పడుతున్నాయి. ప్రభుత్వం కూడా దాదాపు 11 లక్షల మంది రైతులకు 7,000 కోట్ల రుణమాఫీ చేసినాం. ఇంకో వారం రోజులలో మరొక 15,000 కోట్ల రుణమాఫీ చేయబోతున్నాం. ఆ తర్వాత మరొక 2 లక్షల రుణమాఫీ చేసి తెలంగాణ ప్రజలను బీదరిక నుంచి బయటపడి అందరూ కూడా మంచిగా ఉండాలని ఆ కోరికతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిన సంగతి మీ అందరికీ తెలుసు. గత 10 సంవత్సరాలు వదిలిపెడితే 8 మాసాల క్రితం ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యాన్ని ప్రజలందరూ కూడా మమ్మల్ని ఆశీర్వదించి ఇందిరమ్మ రాజ్యం దేవాలని వాళ్ళు కోరినప్పుడు ప్రతి ఒక్క ముఖ్యమంత్రి గారి సహాయత మీ మినిస్టర్స్ అందరం ఒక టీం లాగా పనిచేస్తూ ఎక్కడ కూడా ఎలాంటి శాంతి భద్రత విఘాతం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉండే విధంగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. అందులో 60,000 ఉద్యోగాలు ఇప్పటికే 54,000 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. మరొక డిఎస్సి కూడా పిలిచాం. అన్నిటికన్నా ముఖ్యం ఓల్డ్ సిటీ కొత్తగా ప్రభుత్వం వచ్చిన 1 మంత్లోనే ఇక్కడ మెట్రో తీయాలని మా ముఖ్యమంత్రి గారు నిర్ణయించుకోవడం ఈ ఓల్డ్ సిటీ ప్రజలకు ఇది ఓల్డ్ సిటీ కాదు న్యూ సిటీగా మారబోతున్నది. ఎందుకంటే ఇక్కడ ఉన్న హైకోర్టుని నా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ ద్వారానే దాదాపు రాజేంద్ర నగర్లో 100 ఎకరాల విస్తీర్ణంలో హైకోర్టు బిల్డింగ్ను కూడా సెప్టెంబర్ మాసానికల్లా టెండర్లు పిలిచి అక్కడ హైకోర్టు నిర్ణయించాలని ముఖ్యమంత్రి గారు మేము అందరం కలిసి నిర్ణయించుకున్నాం. దాంతోపాటు మీ అందరికీ చూసి 3 రోజుల కింద ప్రవేశపెట్టిన బడ్జెట్లో 10,000 కోట్లు మన తెలంగాణ చరిత్రలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా 10,000 కోట్లు ఎప్పుడు హైదరాబాద్ పెట్టలే. 10,000 కోట్లు హైదరాబాద్కే కేటాయించడం, దాదాపు 10,000 కోట్లతో మెట్రో పూర్తి చేయడం, మూసిని 30 నుంచి 40,000 కోట్లతోని ఒక తైపీ నదిలాగా ఒక సబర్మతి నదిలాగా ఎక్కడైనా చుట్టుపక్కల పోయే ప్రజలకు ఆ నివసించే పేద ప్రజలకు ఎన్నో రోగాలతో ఇబ్బంది పడుతున్నాం. దాన్ని కూడా క్లీన్ చేసే ప్రక్రియ మొదలైంది. డిపిఆర్లు తయారవుతున్నాయి. అది 40,000 కోట్లైనా 50,000 కోట్లైనా మా ముఖ్యమంత్రి గారి కళ అది. ఎందుకంటే మూసి అంటే ఒకప్పుడు వికారాబాద్లో పుట్టి నల్గొండ జిల్లా కృష్ణా జిల్లాలో కలిసిపోయే మంచినీళ్ళు తాగే రివర్. కానీ డ్రైనేజ్ వ్యవస్థలు బాగాలేక ఫ్యాక్టరీల వేస్టేజ్ వదిలిపెట్టి ఎవరు పట్టించుకోలే. గతంలో 7 లక్షల కోట్లు అప్పు చేసినా 30,000 కోట్లు పెడితే ఇలా మూసీలో పక్క నుంచి మనం హోటల్స్ పెట్టుకోవడం విహారయాత్రలాగా టూరిస్టులు వచ్చే విధంగా హైదరాబాద్ టూరిస్టులు ఇప్పటికే పెరుగుతారు. చార్మినార్ కానీ పూర్తి చేయాలని పెట్టుకున్నాం. ఈ 10,000 కోట్లతోని పేదవాళ్ళందరికీ ఇల్లు కట్టించే కార్యక్రమాలు కూడా చేసుకుంటూ ముఖ్యంగా ఉస్మానియా హాస్పిటల్ని ఈరోజు ఆల్ పార్టీ వాళ్ళు గత ప్రభుత్వం ఉన్నప్పుడు సంతకాలు పెట్టి ఒప్పుకున్నారు. అదే డిజైన్లో కట్టాలని మేము కూడా నిర్ణయించుకున్నాం. అది కూడా మా ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచోనే త్వరలోనే ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో వారితో చర్చించడం. ఇప్పటికే 2-3 సార్లు మీటింగ్స్ అయినాయి. ఉస్మానియా హాస్పిటల్ ప్లేస్లో అదే డిజైన్తో కొత్త ఉస్మానియా హాస్పిటల్ రాబోతున్నది. అన్ని వసతులతో కూడిన హైదరాబాద్లో 5 హాస్పిటల్ పెద్దవి కడుతున్నాం. 4 ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్, నిమ్స్లో. కానీ ఉస్మానియా ఉంటేనే ఈ ప్రాంత పేద ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటుంది. కాబట్టి దాని మీద కూడా డిజైన్స్ చర్చలు ప్రారంభమైనాయి. అది కూడా నా ఆర్ఎన్బి శాఖ ద్వారానే ఉస్మానియా హాస్పిటల్ కూడా కట్టబోతున్నాం. మరొకసారి భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతోని ప్రజలందరూ క్షేమంగా ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని, వచ్చే 4 ఏళ్ళు కాదు, ఇంకో 5 ఏళ్ళు కాదు, ఇంకో 10 ఏళ్ళు కాదు, ఇదే ఇందిరమ్మ రాజ్యం ఉంటుంది. మీకు అందరికీ అండగా ఉంటుంది. భాగ్యలక్ష్మి అమ్మవారి ఆశీస్సులు కూడా ఉండాలని మరొకసారి అమ్మవారిని ప్రార్థిస్తున్నాం. మనం ఇలా బోనాలు అంటే చాలా ప్రతిష్ఠితమైన పండుగ. భాగ్యలక్ష్మి అమ్మవారు అంటే ఇంకా ఎంతో పవిత్రమైన మహిమగల అమ్మవారు. ఈ సమయంలో 9 సీట్లు డిపాయిడ్ 3వ స్థానానికి పోయి 7 సీట్లలో డిపాయిడ్ అయిపోయిన ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ అడిగిన సమాధానానికి క్వశ్చన్కు నేను ఆన్సర్ చెప్పే అవసరం అంటావా? 16 సీట్లల్లో పోయింది. ఇక వాళ్ళు కూడా పార్టీ మీద ఆశ వదులుకున్నారు. అలాంటి క్వశ్చన్కి ఆన్సర్ చేస్తే ఈ పండుగ రోజు వాతావరణం ఖరాబ్ అవుతుంది.
అది వాళ్ళ విజ్ఞతకే వదిలిపెడుతున్నా. 3 ఏళ్ల కింద ప్రాజెక్టు కట్టిండ్రు, 70 ఏళ్ల కింద సాగర్ కడితే ఒక్క గీత పడలేదు, పాకరానంగా కడితే ఒకటి గీత పడలేదు. ఇది అందరూ కూడా నిపుణుల కమిటీ నేషనల్ మన NDSA వాళ్ళు రిపోర్ట్ ఇచ్చింది. మాకు రిపోర్ట్ క్యాబినెట్ మినిస్టర్లు అందరికీ కూడా మాకు సర్క్యులేట్ చేసాం. ఇప్పుడు తాత్కాలికంగా రిపేర్ చేసినా ఈ ఫ్యూచర్లో ఈ 3 బ్యారేజీలు కూడా ఉంటాయని గ్యారంటీ లేదని చెప్పి రిపోర్ట్ కాపీ కేటీఆర్ గారికి మధ్యాహ్నం ఇంటికి పోయిన తర్వాత కాపీ పంపిస్తాం. అది దేశ విదేశాలకు ఇచ్చిన ఎక్స్పర్ట్ రిపోర్ట్. అది అన్ని తప్పులు చేసి ఇవాళ దేవుని దగ్గర మీ ప్రశ్న కూడా తప్పు. ఆ తప్పు అయిపోయింది, మాది పొరపాటున కట్టాం, కమిషన్ కోసం కట్టామా దేనికోసం కట్టామా, పొరపాటు అయిందని చెప్పి తెలంగాణ ప్రజలకు తప్పైందని చెప్పి ఆ 2 లక్షల కోట్లు ఇవాళ గోదావరిలో కలిపినట్టు అయింది. ఆ 2 లక్షల కోట్లు ఉంటే ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇల్లు కడుతుంటే, ప్రతి ఒక్కరికి ఉపాధి. ఆయన చెప్పిన నిన్న 3116 ఇస్తా అని చెప్పి నిరుద్యోగుల పుస్తకం మేము 3000 అన్నాం, 3116 అన్నాడు. 57 ఏళ్ళకే పెన్షన్ 4000 అన్నాడు. ఏమి ఇయ్యలే. ఇవాళ మేము చెప్పిన 6 పాయింట్లలో మీ కరెంట్ బిల్ వస్తుందా, మీకు 0 బిల్ వస్తుందా, మీకు 1000 రూపాయలు వస్తుందా? మరి గట్టిగా చెప్పరాదు నువ్వు. మరి అమ్మవారి దగ్గర కరెక్ట్ అబద్ధాలు. మరి హరీష్ రావు గారు ఆ పాయింట్ చెప్పారు, నెలకు 1000 రూపాయలు అంటే సంవత్సరానికి 12,000 మిగిలిచ్చినాం కదా. ఆ సిలిండర్ ఇప్పుడు 700 మీకు అకౌంట్లో వాపసు పడుతున్నాయి కదా, అందరికి వస్తున్నాయి కదా. 700 అంటే సంవత్సరానికి అదొక 10,000. బస్సులో ఫ్రీ, 70 కోట్ల మంది తిరిగిన బస్సులో. ఈరోజు మేము ఒకటే చెప్తున్నాం, నవంబర్లో వాళ్ళు ఉన్నప్పుడే అది కూలిపోయింది. దానికి ఫస్ట్ రోజు పోలీస్ ఆఫీసర్తో కుట్ర అని చెప్పింది. కుట్ర ఇదేదో కుట్రలాగా కనబడుతుంది. కుట్ర పెట్టి బాంబులు పెడితే ఆ డ్యామ్ పైకి లేస్తుందా, కిందికి పొంగుతుందా? కిందికి పోవాలి కదా, పైకి లేవాలి కదా. కిందికి పోయింది. ఫౌండేషన్ లేదు, నాలెడ్జ్ లేదు. ముఖ్యమంత్రి ఆయనే, చీఫ్ ఇంజనీర్ ఆయనే, చీఫ్ మినిస్టర్ ఆయనే, ఆయనకు ఎవరు సలహాలు లేరు. మనకేందంటే పాపం తగులుతుంది. ఇవాళ దేవుని దగ్గర ఎక్కువ మాట్లాడితే వాళ్ళని తిరిగితే